16 నగరాల్లో పీపీపీ పద్ధతిలో రహదారుల అభివృద్ధి. 642 కిలోమీటర్ల మేర సిద్ధమవుతున్న సమగ్ర ప్రాజెక్టు నివేదికలు. రోడ్ల అభివృద్ధి 10 ఏళ్ల వరకు కూడా నిర్వహణ బాధ్యత గుత్తేదారులదే. సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని ప్రభుత్వాలు పూర్తిగా తీసుకుంటున్నాయి. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంతో స్థానిక సంస్థల్లో అధ్వానంగా తయారైన రహదారులకు పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేసేందుకు సన్నాహాలైతే చేస్తున్నారు. 16 నగరపాలక సంస్థల్లో మొదటి విడతగా 642 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదికనైతే రూపొందించారు. విశాఖలో అత్యధికంగా 253 కిలోమీటర్లు, మిగతా చోట్ల కనిష్టంగా 5 కిలోమీటర్లు, గరిష్టంగా 83 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే టెండర్లు అయితే పిలుస్తారనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ సిటీలో ఎంత కిలోమీటర్ల మేర, అంటే ఓన్లీ సిటీలో పరిధి అనమాట. ఇది సిటీలో పాడైన రోడ్లు ఉంటాయి కదా, ఆ రోడ్లు అయితే వేసేందుకు విశాఖపట్నంలోనికి 253 కిలోమీటర్లు అయితే కొత్త రోడ్లు అయితే వేస్తున్నారు. ఇవి 10 సంవత్సరాల పాటు అలాగే చెక్ చెదరకుండా ఉంటే మెయింటెనెన్స్ చేస్తారన్నమాట. విజయవాడలో 17 కిలోమీటర్లు, చిత్తూరులో 29 కిలోమీటర్లు, శ్రీకాకుళంలో 12 కిలోమీటర్లు, విజయనగరంలో 33 కిలోమీటర్లు, మంగళగిరి తాడేపల్లిలో 11 కిలోమీటర్లు, కాకినాడలో దాదాపు 40 కిలోమీటర్లు, నెల్లూరులో 83 కిలోమీటర్లు, రాజమహేంద్రవరంలో 7 కిలోమీటర్లు, మచిలీపట్నంలో 11 కిలోమీటర్లు, కర్నూలులో 7 కిలోమీటర్లు, అనంతపురంలో 21 కిలోమీటర్లు, తిరుపతిలో మనకి 19 కిలోమీటర్లు, కడపలో 28 కిలోమీటర్లు, గుంటూరులో 60 కిలోమీటర్లు, ఏలూరులో 5 కిలోమీటర్లు, ఇలా మొత్తంగా 642 కిలోమీటర్లు అయితే వేయబోతూ ఉన్నారన్నమాట. మొత్తంగా ఇవన్నీ కూడా మనకి 10 ఏళ్ళ వరకు కూడా ఎక్కడ చెక్ చెదరకుండా మెయింటెనెన్స్ అయితే చేస్తారు ఈ రోడ్లకు. ఇవి స్పెషల్ రోడ్లు అనమాట. ఎందుకంటే గుంత పడగానే టప్మని పూర్తి చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడు కూడా కొత్తగా కనబడతాయి. 10 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ చేయడానికి టెండర్లు అయితే పిలుస్తున్నారు వీటిని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.